పక్క పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, పొత్తుల్లో భాగంగా ఆ పార్టీల్లోకి తన మనుషుల్నే పంపి వారికి టికెట్స్ ఇప్పించుకోవడం చంద్రబాబుకి జమానా నుండి ఉన్న అలవాటు. రేపెప్పుడైనా పొత్తు బెడిసి కొడితే ఆ పార్టీలో ఉన్న తన మనుషులు మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తారు. ఈ క్రమంలో నష్టపోయేది పొత్తు పార్టీనే. ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుని కష్టపడ్డ వాళ్ళకి టికెట్స్ ఇవ్వకుండా వారిని దూరం చేసుకోవడం, టికెట్స్ ఇచ్చి గెలిపించుకున్న నాయకులు పక్క పార్టీ వైపు జంపు కొట్టడం, ఇలా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పార్టీ రెండుకి చెడ్డ రేవడ్లా అవుతుంది. ఇది ఎప్పటి నుండో అందరూ చూస్తోంది. అయినా చంద్రన్న ఉచ్చులో ఎవరైనా సరే భలే ఈజీగా పడిపోతారు. నిన్న మన ఓల్గా న్యూస్ లో దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేశాం. అందులో చెప్పినవి అక్షర సత్యాలు అని అది చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రోజు అవనిగడ్డ సీట్ విషయం కూడా మేం చెప్పినట్టే పక్కాగా జరిగింది. పొత్తుల్లో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంపై కొద్ది రోజులుగా టీడీపీలో నిరసనలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి మండలి బుద్ధా ప్రసాద్ 2014లో టీడీపీలో చేరారు. అవనిగడ్డ నుంచి గెలిచి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. 2019లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంపై మండలి మండిపడ్డారు. టీడీపీ తొలి జాబితా విడుదలైనప్పుడు ఈ రోజు మొదటి విడత లిస్టులో నా పేరు ప్రకటించనందుకు మహదానందంగా ఉన్నాను. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉంది. దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇది గమనించి వ్యవహరించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైకి అలా అన్నారు కానీ లోపల మాత్రం బాధపడుతూ పార్టీని వేడబోతున్నట్టు కూడా లీకులు ఇచ్చారు. దాంతో ఆయనకు మద్దతుగా కొన్ని రోజుల నుంచి నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. సడన్ గా మండలి బుద్ధప్రసాద్ జనసేనలో జాయిన్ అయిపోతున్నారు. అవనిగడ్డ సీట్ ఆయనకి కన్ఫర్మ్. ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ముందే మీడియాకు లీకులు ఇచ్చి జనసేన క్యాడర్ ని అప్రమత్తం చేశారు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ అంతా చంద్రబాబు కనుసన్నల్లో జరిగిందని ప్రత్యేకంగా చెప్పాలా? అది ఆయన ఆర్ట్. మరి పవన్ కేమైంది? చంద్రబాబు కుటిల రాజకీయ నీతిని తెలుసుకోలేనంత అమాయకుడా, లేక అందరూ అంటున్నట్టు ప్యాకేజీకి అమ్ముడుపోయారా? బుద్ధా ప్రసాద్ మా కండువా కప్పుకుని మా పార్టీ నుండే పోటీ చేస్తున్నాడు, అందులో తప్పేముంది అని ఆయన సమర్థించుకుంటున్నారు. మరి ఇప్పటిదాకా తమకే టికెట్ వస్తుందనే ఆశతో పార్టీ కోసం కష్టపడుతున్న వారి సంగతి ఏంటి? జనసేనలో అవనిగడ్డ సీట్ కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణలు చాలా కష్టపడుతున్నారు. బాలశౌరి కూడా తన కుమారుడికి ఆ సీట్ దక్కేలా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో బుద్ధప్రసాద్ వచ్చి పడ్డారు. అంటే ఇప్పటిదాకా పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ ని, లీడర్స్ ని పోగొట్టుకుని పక్క పార్టీ నుంచి అరువు తెచ్చుకోవడం ఏంటని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చూస్తే కదా పవన్ ని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇది పొత్తు రాజకీయం కాదు, జనసేనని చిత్తు చేసే రాజకీయమని ఎలక్షన్స్ టైంకి చంద్రబాబు జనసేనని టీడీపీలో విలీనం చేసుకున్న ఆశ్చర్యం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.